అందరికీ ఈరోజు వీడియో బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఎలా సింపుల్గా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం నేనైతే గుమ్మడికాయ తీసుకున్నాను. గుమ్మడికాయ పైన ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. గుమ్మడికాయకి పైన ఉన్న తొక్కుని తీసేసిన తర్వాత ఒకసారి గుమ్మడికాయని వాష్ చేసుకుని ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకోండి. గుమ్మడికాయ జ్యూస్ని మిక్సీ జార్లో చేసుకునేటట్టయితే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేకపోతే గ్రైండ్ అవ్వదు. అయితే జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక జ్యూస్ జార్ తీసుకొని అందులో గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. నేను తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్లో ఒక హాఫ్ మటుకే గుమ్మడికాయ తీసుకుంటున్నాను, మిగతా హాఫ్ నేను మళ్ళీ వేసుకుంటానండి. ఈ గుమ్మడికాయ ముక్కల్లోనే లెమన్ జ్యూస్ కూడా పోసుకోవాలి. నేనైతే ఒక 3 లెమన్స్ నుంచి వచ్చిన జ్యూస్ని పోసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్ అల్లం సన్నటి పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా కూడా వేసుకోవాలి. మీకు పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చలేదనుకోండి, కొంచెంగానే వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసి వాటర్ వేయకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి మిగతా హాఫ్ గుమ్మడికాయ ముక్కలు మొత్తం వేసేసి కొంచెం కూడా వాటర్ వేయకుండా మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఈ బూడిద గుమ్మడికాయలోనే వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ జ్యూస్లో ఎక్కడ వాటర్ అనేది అసలు యాడ్ చేయక్కర్లేదు. జ్యూస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత జ్యూస్ని ఇలాగా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రైనర్ ఉంటే పర్లేదు, లేకపోతే వైట్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో స్ట్రెయిన్ చేసుకోండి. జ్యూస్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో తేనె కూడా వేసుకొని కలుపుకోవాలండి. అండ్ ఈ జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు ఈ జ్యూస్ని డైలీ తీసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటా, అందుకే వీడియోకి లైక్ చేయట్లేదు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్, పర్సనలైజ్డ్, నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి.